ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి, ఏదైతే మీకు ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అది బ్రేకప్ అయ్యి రియూనియన్ కోసమైనా అవనివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా అవనివ్వండి, లేకుంటే మ్యారేజ్ అవ్వకపోవడము, లేకపోతే గొడవలు జరుగుతూ ఉండడము, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు జరగడము, ఇలాంటివన్నీ ఉంటది కదా ప్రతి ఒక్కదానికి కూడా. అన్ని క్వశ్చన్స్ కి సంబంధించింది ఇది. అయితే మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందా లేదా అనేది మనం చూద్దాము ఈరోజు వీడియోలో. వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆర్ఆ స్కానింగ్ కి సంబంధించింది కానీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నేను ఫ్రీ రీడింగ్ అనేది తీసేశానండి కొన్ని రీజన్స్ వలన. సో ఎవరైతే పెయిడ్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని ఏదో ఒక మీకు పాజిటివ్ గా రావాలనో నెగిటివ్ గా రావాలనో ఆలోచించుకోకుండా న్యూట్రల్ గా ఉండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని 3 పైల్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3 ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకుంటారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము తీద్దాం ఫస్ట్. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ఫస్ట్. ద వరల్డ్, 4 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ wands, 10 ఆఫ్ wands, Knight ఆఫ్ wands. సో ఎవరైతే ఈ పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో ఈ పైల్ నెంబర్ 1 వాళ్ళకి యూనివర్స్ నుండి మీ సమస్యకు పరిష్కారం అనేది ఇస్తుందా లేదా అనేది చూద్దాం ముందు. యూనివర్స్ అనేది తప్పకుండా ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది ఇస్తుంది. సో చాలా తొందరలోనే పరిష్కారం అనేది లభిస్తుందండి. తప్పకుండా ఆ పరిష్కారం అనేది ఆ సమస్యకు ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది వస్తుంది. అది కూడా మీకు అనుకూలంగానే వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీరు కొంచెము ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అనమాట. జరిగిపోయిన దాని గురించే, పాస్ట్ లో జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కానీ మీకు ఇంకొక ఛాన్స్ ఉందన్నమాట. పాస్ట్ గురించి ఆలోచించడం మానేసి ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఉన్న సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనే ఛాన్స్ అయితే ఉంది. మీ చేతుల్లోనే ఉంది అది కూడా. కానీ మీరు అది చూడడం లేదు. ప్రాబ్లం వచ్చింది దాని గురించే బాధపడుతున్నారు తప్ప ప్రాబ్లం ని ఎలా సొల్యూషన్ చేసుకోవాలి, ఎలా ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావాలి అని చెప్పి మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టడం లేదు. జరిగిపోయిన దాని గురించే ఆలోచించుకుంటున్నారు. అది జాబ్ లాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ లాస్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా అప్పులు అయ్యి ఉండొచ్చు, లేకుంటే బ్రేకప్ అయిపోయి మీ పార్ట్నర్ కోసము బాధపడుతూ ఉండొచ్చు. కానీ మీ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెడితే కనుక 100% మీకు ఏదైతే ఉందో ప్రాబ్లం అనేది చాలా తొందరలోనే మీ ప్రాబ్లమ్స్ అనేది మీకు అనుకూలంగా మీరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ అనేది మళ్ళీ వస్తుంది. అది బ్రేకప్ లో ఉన్న వాళ్ళకైనా, ఫైనాన్షియల్ అయినా, మ్యారేజ్ అవ్వకపోవడం కానీ, ఇవి ఏవైనా కూడా అన్నిటికీ సంబంధించింది ఇది. సో సొల్యూషన్ ఎవరి దగ్గర ఉందంటే అది మీ దగ్గర మాత్రమే ఉంది. మీరు ఏంటంటే పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్ లైఫ్ లో నుంచి బయటకు రాకపోవడం వల్లే ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అనేది మీకు కనిపించట్లేదు. కానీ మీరు ఎప్పుడైతే పాస్ట్ లైఫ్ లో బయటకు వచ్చేస్తారో, ఎప్పుడైతే మీరు ఈ వచ్చిన ప్రాబ్లం అనేది ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మీరు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాధపడిపోతూ ఉన్న సొల్యూషన్ అనేది వెతుక్కోవడం లేదు. జరిగిపోయిన దాని గురించి పాస్ట్ లోనే ఉండిపోయారు మీరు. అదే మీద ఆ పాస్ట్ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఓకే ప్రాబ్లం అయితే వచ్చింది, దీన్ని ఎలా సొల్యూషన్ తెచ్చుకోవాలి, ఇలా దీన్ని ఎలా రికవరీ చేసుకోవాలి, వచ్చిన ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అని మీరు ఆలోచించుకుంటే కనుక తప్పకుండా అతి తొందరలోనే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఒక మంచి లైఫ్ అనేది టర్నింగ్ అనేది ఉంటుంది. మంచి గుడ్ న్యూస్ అనేది కూడా మీరు వింటారు. మీ లైఫ్ లోకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. అది ఎవరి చేతిలో ఉందంటే ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది.
మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించుకుని ఎందుకు నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఏం తప్పు చేశాను, నేను ఎందుకు ఇలాంటివన్నీ ఆలోచించుకుంటున్నారు. అండ్ ఒకవేళ మీ పార్ట్నర్ కి సంబంధించింది అయితే కనుక మీ పార్ట్నర్ కి సంబంధించిన ఆలోచనలు అండ్ ఆ జ్ఞాపకాలు మీ లైఫ్ లోంచి వెళ్ళలేకపోతున్నాయి. ఎప్పుడు వాళ్ళు మీ చుట్టూరునే తిరుగుతా ఉండడం, వాళ్ళ జ్ఞాపకాలు తిరుగుతా ఉండడం వల్ల మూవ్ ఆన్ అవుదామన్నా కూడా, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉందామన్నా కూడా ఉండలేకపోతున్నారు. కానీ మీరైతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ కొంచెము మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుని ఆ సిచ్యువేషన్ పరిష్కారం ఏముండాలి మీ సైడ్ నుండి 100% ఎఫర్ట్ చూపిస్తే కనుక తప్పకుండా అతి తొందరలోనే మీ ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం అనేది ఉందో ఆ సమస్యకి తొందరలోనూ పరిష్కారం సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో దీనికి యూనివర్స్ నుండి అయితే ఆన్సర్ వచ్చేసింది. తప్పకుండా సొల్యూషన్ అయితే వస్తుంది. అది మీ చేతిలో ఉందని వస్తుంది. సో మీరేం చేయాలి, సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మీరేం చేయాలి, ఫైల్ నెంబర్ 1 వాళ్ళు మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మీరు యూనివర్స్ నుంచి తీసుకోవాల్సిన అంటే ఎలా గైడెన్స్ అనేది కూడా చూద్దాము. ఏం చేస్తే మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది వస్తుంది ఇప్పుడు ఉన్న ప్రాబ్లం కి అని యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అనేది కూడా మనం చూద్దాము. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందండి, ఏం చెయ్యాలి? ప్రాబ్లం ఏంటంటే సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ మెయిన్ ఏంటంటే మేబీ మీకు ఎక్కువ మందికి రిలేషన్షిప్ వైజ్ అయితే కనుక ఓన్లీ మాటల వలన అండ్ వేరే వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు వినడం వల్లనే మీరు ఇప్పుడు అంటే మీ పార్ట్నర్ వినడం వల్ల మీ గురించి రాంగ్ ఆలోచిస్తున్నారు. ఏమైందంటే మీ గురించి తప్పు చేశారు, మీరేదో వాళ్ళని మోసం చేస్తున్నారు అండ్ వేరే వాళ్ళ మాటల ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద బాగా పడడం వల్ల మిమ్మల్ని రాంగ్ గా అర్థం చేసుకోవడము. మీరు ఏదైతే సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎవరో మీ ఇద్దరి మధ్య ఇంకొక థర్డ్ పర్సన్, అది ఫ్రెండ్ అవనివ్వండి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి ఇంకొక ఎక్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ మాట అనేది వాళ్ళు వినడం వల్ల మీ గురించి రాంగ్ గా అనుకున్నారు. మీరేదో తప్పు చేశారన్న ఫీలింగ్ లోను లేకపోతే మీరేదో వాళ్ళని మోసం చేస్తున్నారు అన్న ఫీలింగ్ లోను వాళ్ళు ఉన్నారు. సో దానివల్లే ప్రజెంట్ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నట్టుగా చూపిస్తుంది. ఇది ఎవరికంటే ఓన్లీ బ్రేకప్ అయిపోయిన వాళ్ళకి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన వాళ్ళకి. ఒకవేళ లేదు జాబ్ కి సంబంధించింది వచ్చింది, జాబ్ లాస్ కానీ ఇలాంటివి ఉన్నాయి అంటే ఎవరో మీ గురించి రాంగ్ గా చెప్పడం వల్ల అండ్ మీ మీద ఎవరో రాంగ్ గా నెగిటివ్ ఎనర్జీస్ ఇవ్వడం వలన మీ గురించి రాంగ్ గా చెప్పడం వల్ల ఏవైతే మీ సంబంధించిన విషయాలు ఏవైతే ఎవరో కొంతమంది దొంగతనాలు చేయడం కానివ్వండి, మీ గురించి మీ వెనకాల చెడుగా చెప్పడం కానీ ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా మీ ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అది ఫ్యామిలీ మెంబర్స్ లో కానివ్వండి లేకపోతే జాబ్ పరంగా ఉన్న వాళ్ళలో కానివ్వండి. సో మెయిన్ అయితే అదే రీజన్ అనమాట మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ సమస్యకి ప్రాబ్లమ్స్ లో ఉండడానికి. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రాబ్లమ్స్ ఇంతేనా, ఎందుకు ఎప్పుడు నాకే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఫర్దర్ గా అయినా నేను మంచిగా ఉంటానా, నాతో మంచిగా ఉంటారా లేదా, ఈ ప్రాబ్లం నుండి నేను సొల్యూషన్ అనేది వస్తుందా లేదా, యూనివర్స్ నన్ను బయటపడేస్తుందా లేదా ఈ సమస్య నుండి అని మీరు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. కానీ తప్పకుండా సొల్యూషన్ అనేది వస్తుంది. ఎవరో ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళ ద్వారా. మీరు ఏంటంటే మెయిన్ మీ ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఎమోషన్స్ ని కానివ్వండి ఫీలింగ్స్ ని కానివ్వండి అంటే
కోపాన్ని అండ్ ఎమోషన్స్ ని, డిప్రెషన్ ని కంట్రోల్ చేసుకోవాలి. మీ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే గనక తప్పకుండా ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ద్వారా తీసుకుని మీరు మూవ్ ఆన్ అయితే గనక ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో సక్సెస్ అనేది వస్తుంది. అంటే ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ హ్యాపీగా మీరు మీ పార్ట్నర్ తో కానివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ కి సంబంధించి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఈ సమస్య అనేది ఒక సొల్యూషన్ కి వచ్చి తప్పకుండా మీరు సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు ఫ్యూచర్ లో. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. మెయిన్ ఏంటంటే మీ పార్ట్నర్ కి ఎవరో ఒకళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. అది మీ ఫ్రెండ్స్ మాక్సిమం 80% ఏం చూపిస్తుందంటే ఎవరో ఒకళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటే కనుక మీకున్న సమస్య అనేది తొందరగా సాల్వ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉంటారు. చూడండి, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు. సో తప్పకుండా అతి తొందరలోనే మీరు మళ్ళీ ఈ ప్రాబ్లమ్ కి యూనివర్స్ నుంచి అయితే మీకు పాజిటివ్ గా ఉంది. యూనివర్స్ నుంచి తప్పకుండా మీకు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది వస్తుందని చెప్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అయితే మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏదైతే పాస్ట్ లైఫ్ లోనే బయటకు వస్తారో అప్పుడే మీకు మంచి సొల్యూషన్ అనేది వస్తుంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాము. యూనివర్స్ నుండి మీకు ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది. ప్రాబ్లం అయితే తప్పకుండా సాల్వ్ అవుతుంది. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే ఎఫర్ట్స్ అన్ని కూడా మీ చేతుల్లో పెట్టుకుని మీరు పాస్ట్ లైఫ్ ఏదైతే జరిగిపోయిందో దాని గురించి బాధపడడం మానేసేయండి. ప్రెజెంట్ ఏం చెయ్యాలి, అసలు ఈ ప్రాబ్లంలో సొల్యూషన్ చేసుకోవడానికి ఏం చేయాలి మీ సైడ్ నుంచి అనేది చూడండి. The situation will improve. Listen to your intuition. నాట్ ద రైట్ టైం. ఇప్పుడు మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మీకు అంత అనుకూలంగా లేదు. మీరు ఒకవేళ బ్రేకప్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీయూనియన్ కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళతో కోప్పడము, తిట్టడం వల్ల ప్రాబ్లం అనేది ఇంకా కాంప్లికేట్ అవుతుంది తప్ప ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది లేదు. ప్రెజెంట్ అయితే నాట్ ద రైట్ టైం అంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం ని ప్రెజెంట్ అనేది మీరు కొంచెం కామ్ గా ఉండి కొంచెం రెస్ట్ తీసుకుని ఏదైతే వాళ్ళ పాస్ట్ విషయాలన్నీ మర్చిపోయి కొంచెం కూల్ గా ఉండి మీరు ఆలోచించాలా. ప్రజెంట్ కొంచెం రెస్ట్ తీసుకుని సైలెంట్ గా ఉండండి కొన్ని రోజులు. మీ పార్ట్నర్ విషయంలో అయినా, లేకపోతే జాబ్ విషయంలో అయినా, ఇంకా కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో అయినా మీరు కొంచెం సైలెంట్ గా ఉండి కొంచెం పేషెన్స్ తో ఉండడం అనేది చాలా అవసరం అనమాట. అన్లక్కీలీ నో, ఇప్పుడైతే రైట్ టైం కాదు. పీస్ఫుల్ రెజల్యూషన్. పీస్ఫుల్ గా మీరు మీ ఆలోచనలు అనేవి ఏదైతే మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో, ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం టైం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించుకొని నిదానంగా తీసుకోమంటున్నాను. నాట్ ద రైట్ టైం. ఇన్ ద నియర్ ఫ్యూచర్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కి సంబంధించిన ఇంకా కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వాళ్ళ గురించి ఇన్ ద నియర్ ఫ్యూచర్ లో మీకు మంచిగా అయితే ఉంటుంది. ప్రెజెంట్ అయితే కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయమని చెప్తున్నారు యూనివర్స్ అనేది గైడెన్స్ మీకు. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో యూనివర్స్ మీకైతే అనుకూలంగానే ఉందండి. మీకు సొల్యూషన్ కి రిజల్ట్ అనేది తప్పకుండా ఇస్తుంది. సొల్యూషన్ అనేది ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది ఇస్తుంది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 2 చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన యూనివర్స్ నుంచి వాళ్ళ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏముంటుందో చూద్దాము. ఎంప్రెస్, 5 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ హ్యాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ హ్యాండ్స్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్న వాళ్ళకి యూనివర్స్ మీకు
యూనివర్స్ నుంచి మీ సమస్యకు పరిష్కారం వస్తుందా రాదా అంటే మీ సమస్యకు పరిష్కారం వచ్చే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే నెగెటివ్ కార్డ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మీ సమస్యకి ప్రాబ్లంకి కొంచెము తొందరగా అంటే 99% ఎలా చూపిస్తుందంటే ఛాన్సెస్ తక్కువగా ఉన్నట్టుగా చూపిస్తుంది. సొల్యూషన్ అనేది ఇప్పుడు దొరకకపోవచ్చు. మీరు కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరున్న సమస్యని ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి గానీ, తగ్గే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి. సో, ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏందంటే, మీరు కావాలని మీ అంతట మీరే వెళ్ళి ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కోవడం జరిగింది. సమస్యల్లో ఇరుక్కోవడం జరిగింది. దానివల్ల ఎప్పుడు మీరు డిఫైన్ జేసుకోవాల్సొస్తుంది. మీ తప్పు లేకపోయినా కూడా మీరు వెళ్ళి సమస్యల్లో ఇరుక్కోవడము, లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం, అది మీ పార్ట్నర్ విషయంలో అవ్వనండి, లేతే జాబ్ విషయంలో కానివ్వండి, ఎవరితో అన్న రిలేషన్ పరంగా కానివ్వండి, ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు కానివ్వండి, ఇదన్నీ మీకు అంతట మీరు వెళ్ళి తీసుకొచ్చుకున్న ప్రాబ్లమ్సే. మెయిన్ ఏందంటే మీరు మాటల్ని కొంచెం జాగ్రత్తగా వాడడం అనేది చాలా అవసరము. మీ మాటల వల్లే ప్రెజెంట్ మీ కోపము, మీ మాటల వల్లనే ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు మీరు. సో, ఛాన్సెస్ అయితే ఒక 10% మాత్రమే చూపిస్తున్నాయి. అది కూడా ఏందంటే మీరు కొంచెం రియలైజ్ అయ్యి, కొంచెం కూల్‌గా ఉంటే గనక ఒక 10% మీకు అనుకూలంగా ఉంది. 90% అయితే మీకు అనుకూలంగా లేదు. ఎందుకంటే మీరు కొంచెం తొందరపాటు వల్ల, ఆవేశంలో ఏదో ఒకటి ఎదుటి వాళ్ళని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం వల్ల కానివ్వండి, లేతే జాబ్ విషయంలో అయితే ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే రిజైన్ చేసేయడము కోపంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇలా జరుగుతుంది. మెయిన్ ఏందంటే మీరు కొంచెం కూల్‌గా ఉండి, మీ ఎమోషన్స్‌ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని, కొంచెం కూల్‌గా ఆలోచించి, నిదానంగా ఉంటే గనక తప్పకుండా మీకనేది ఆ 10% ఏదైతే ఉందో అదైతే మీ లైఫ్‌లోకొస్తుంది. 90% అయితే కొంచెము నెగెటివ్‌గానే ఉందన్నమాట. జరిగిన దాంట్లో మీ తప్పు మీ అంతట మీరే తెచ్చుకున్నారు సమస్యననేది. ఎవరో తీసుకొచ్చిన సమస్య అయితే గాదు. మీ అంతట మీరే తెచ్చిపెట్టుకున్న సమస్య గాబట్టి యూనివర్స్ 90% కొంచెం అనుకూలంగా లేదు. సమస్యకు పరిష్కారం కన్నా గూడా ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే. ఫ్యూచర్‌లో ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇదనమాట పైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. సో, పైల్ నంబర్ 2 వాళ్ళకి అసలెందుకు ఇలాంటి సిట్యుయేషన్‌లోకొచ్చారు? ముందైనా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? వీళ్ళేం చెయ్యాలి? ఈ ఉన్న సమస్యకి అనేది చూద్దాం మనం. మెయిన్ ఏందంటే మీ కోపం వల్ల గానివ్వండి, లేతే థర్డ్ పర్సన్ ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌లో ఉన్నారో, మీకు ఇంకొక పర్సన్ అది మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానివ్వండి, లేపోతే వేరే పర్సన్స్ వేరే వాళ్ళ మాట మీరు వినడం వల్ల అక్కడ ఏదైతే ఉందో నిజమనేది తెలుసుకోకుండా మీరు వేరే వాళ్ళ మాటలు విని మాట్లాడేయడం కానీ, తిట్టడం కానివ్వండి, ఆర్గ్యూ చేయడం గానీ, డిఫైన్ చేసుకోవడం గానీ చేయడం వల్లనే మెయిన్ అయితే ఈ ప్రెజెంట్ ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. సో, మీరేం చేయాలంటే ప్రెజెంట్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉండడం వల్లే మీ అంతట మీరే వెళ్లి ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కోవాల్సొచ్చింది. ఇప్పుడు ఏదైతే సిట్యుయేషన్ ఉందో, ఏదైతే ప్రాబ్లమ్ ఉందో మీ అంతట మీరే తెచ్చుకున్నారు. వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద ఎక్కువగా ఉండడం వల్ల. సో, ప్రెజెంట్ ఏందంటే మీరు మీ మాటలతో ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం కానివ్వండి, ఏ ఎదుటి వాళ్ళతో నిదానంగా మాట్లాడకుండా ఏందంటే తెలుసుకోకుండా మ్యాటర్ ఏందని తెలుసుకోకుండా ఒక డెసిషన్‌కి రావడము, ఎవరో ఏదో చెప్పారని చెప్పి రాంగ్‌గా మీరు అనుకోవడం వల్ల మాత్రమే వచ్చింది సమస్య అనేది. మెయిన్ ఏందంటే మీరు కొంచెం నిదానంగా ఆలోచించండి. నిదానంగా, ప్రశాంతంగా సొల్యూషన్ అనేది తీసుకుంటే గనక ఏదో ఒకటి పీస్‌ఫుల్ రిజల్యూషన్ అనేది తీసుకుంటే గనక తప్పకుండా మీకు ఏదైతే ఉందో మీ ఎమోషన్స్‌ని కానీ, కోపాన్ని కానీ బ్యాలెన్స్ చేసుకోగలిగితే గనక ఫ్యూచర్‌లో తప్పకుండా మీకు మళ్ళీ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ఉంది. సో, సొల్యూషన్ అయితే కూడా చూపిస్తుందండి.
కంపల్సరీ యూనివర్స్ ఇస్తుందని. కాకపోతే అది ఏందంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆలోచించే విధానంలోనే, మీరు తీసుకునే యాక్షన్‌లోనే ఉంటదనమాట. తీసుకునే యాక్షన్‌లో 90% మీ పనుల్లోనూ, మీరు చేసే నడుచుకునే విధానంలోనే సొల్యూషన్ అనేది మీకు అనుకూలంగా వస్తుంది. లేదంటే గనక తప్పకుండా ఈ ఉన్న ప్రాబ్లమ్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడము, కాంప్లికేట్ అయిపోవడము, అది బ్రేకప్‌లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు కానీ, ఇవన్నీ మీ అంతటి మీకు ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, అది ఎవరైనా కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, వేరే వాళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే ఒక లేడీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఒక ఆడవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వలన మీరు ఏంటంటే రాంగ్ ఆలోచించారు, రాంగ్ గా థింక్ చేస్తున్నారు. సో అలాంటిది థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రెజెంట్ అయితే మీరు సిచ్యువేషన్ లో ఉన్నారు. సో మీరేంటంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనేది మీరు వినండి. విని అలాగే మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకుంటే కనుక తప్పకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుండి బయటకు వస్తారు. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించింది. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది కూడా మనం చూద్దాము. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో, పైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కూడా చూద్దాం. వెయిట్ చేయండి, రీకన్సిడర్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ సైడ్ నుంచి ఏ తప్పు ఉంది, అసలు మీరు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చారు, అసలు ప్రాబ్లం ఏంటి అనేది మీ సైడ్ నుంచి మీరు ఒకసారి రీకన్సిడర్ చేసుకుంటే కనుక నో నీడ్ టు వర్రీ, వెయిట్. కొంచెం ఆలోచించి వెయిట్ చేసి ఒక మంచి డైరెక్షన్, అంటే ఇంకొక విధంగా, ఇప్పుడు ఏదైతే రాంగ్ గా ఆలోచిస్తున్నారేమో ఆ రాంగ్ గా ఆలోచించే విధానాన్ని మార్చుకోండి. మేబీ మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారేమో, ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి మీరు ఆలోచించండి. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండి ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మీరు ఒకసారి ఆలోచిస్తే కనుక, మీ సైడ్ నుంచి కాకుండా ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒకసారి మీరు ఆలోచిస్తే కనుక తప్పకుండా మీకు ఇప్పుడున్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది, సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్, మీకు సహాయం చేసే వాళ్ళు తప్పకుండా వస్తారు. అది ఎవరి రూపంలో అయినా అవ్వచ్చు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కానివ్వండి, లేకపోతే దేవుడు ఏదో ఒక రూపంలో మీకు మళ్ళీ మీ ఇద్దరిని కలిపే అవకాశాన్ని ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానివ్వండి, ఎవరో ఒకళ్ళ ద్వారా తప్పకుండా అవకాశం అనేది వస్తుంది. మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే మీరు తీసుకునే డెసిషన్ బట్టే, మీరు ఇప్పుడు ఏదైతే కోపాన్ని కానీ, ఎమోషన్స్ ని కానీ, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని ఒక మంచి పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకుంటే గనక, ఆలోచించి మీరు డెసిషన్ అయితే తీసుకుంటే గనక ఇప్పుడున్న సమస్యకి పరిష్కారం అనేది తప్పకుండా వస్తుంది. లేకపోతే 90% మీ ప్రాబ్లంకి ఇంకా ఎక్స్టెన్షన్ అయ్యి దాన్ని ఇంకా గందరగోళం చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. నెక్స్ట్ పైల్ నెంబర్ 3, ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళకి రెజనేట్ అవుతే కనుక తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకు క్లైమ్ చేసుకోండి. సో నెక్స్ట్ పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ సమస్యకి యూనివర్స్ నుండి పరిష్కారం లభిస్తుందా లేదా అనేది చూద్దాము. డెత్ కార్డ్, 9 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ పెంటికల్స్. ప్రెజెంట్ అయితే నాకు తెలిసి ఇది ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళు రిలేషన్షిప్ పరంగా అయితే బ్రేకప్ లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. లేదా జాబ్ పరంగా చూసుకుంటున్నారైతే జాబ్ పరంగా కూడా జాబ్ లాస్ అవడము, ఫైనాన్షియల్ లాసెస్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉన్నాయి అనమాట. ప్రెజెంట్ ఏంటంటే మీకు ఏం చెయ్యాలో అర్థం కాకుండా కొంచెము కన్ఫ్యూజన్ లో ఉండి రెస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఎక్కువగా ఏం చూపిస్తుందంటే కొంచెం రిలేషన్షిప్ కు సంబంధించిన బ్రేకప్ లో ఉన్న వాళ్ళు కొంతమంది చూపిస్తుంది, ఒక 50%. కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ గా అంటే జాబ్ పరంగా చూపిస్తుంది. సో ప్రెజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మీ అంతటి మీరు తెచ్చుకున్న ప్రాబ్లమే.
ఎవరో మీకు తీసుకొచ్చిన ప్రాబ్లం అయితే కాదు. మీ అంతటా మీరే ఈ ప్రాబ్లమ్‌ని కోరి తెచ్చుకున్నారనమాట. అది కూడా చాలా క్విక్ మాటల వల్లనే. మీ మాటలు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లోకి వచ్చారు మీరు. సో ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా చూపిస్తుంది. రిలేషన్ పరంగా అయితే గనక మీ పార్ట్నర్ తో మీరు అన్న మాటలు వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. మేబీ వాళ్ళు చాలా కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు. మీ కానీ ప్రతిసారి మీరు కొంచెం హార్డ్ నేచర్ తో కొంచెం మాట్లాడడం వల్ల మీ మాటలు వాళ్ళని బాధ పెట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళు వద్దు ఇలాంటి రిలేషన్ వద్దు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉండి బ్రేకప్ అనేది చెప్పినట్టుగా చూపిస్తుంది. సో ఒకవేళ జాబ్ పరంగా అయితే గనక మీకు ఎవరొకళ్ళ వలన మీ మాటలు ఎవరొకళ్ళు మీ పైన వాళ్ళకి కానివ్వండి, ఆఫీస్‌లో వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా రాంగ్ అనిపిచ్చి మీకేందంటే గొడవలు జరిగి మీ ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. కానీ ఫ్యూచర్‌లో మీరు ఒక అవకాశం వస్తుందా? ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది రిలేషన్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, జాబ్ లాస్ గాని, జాబ్ గురించి కానీ వస్తుందా అంటే ఇంకొక అవకాశం వస్తుందా అంటే తప్పకుండా వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ 2 కార్డ్స్ ఉన్నాయో తప్పకుండా మీ విష్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. తప్పకుండా మీ ఫ్యామిలీతో కానివ్వండి, మీ పార్ట్నర్‌తో కానివ్వండి, మంచిగా హ్యాపీగా మీరు గడిపే టైమ్ స్పెండ్ చేసే టైం అనేది తప్పకుండా వస్తుంది. షాపింగ్‌కెళ్ళడం గానివ్వండి, ఔటింగ్‌కి వెళ్ళడం గానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ మీరు జాబ్ పరంగా అయితే గనక జాబ్‌లో మంచి ఇంక్రిమెంట్ వస్తుంది. దీనికన్నా ఒకవేళ జాబ్ లాస్ అయి ఉంటే గనక దీనికన్నా బెటర్ జాబ్, దీనికన్నా ఒక రెండింతల మంచి సాలరీ ఉన్న ఇంకొక జాబ్ వస్తుంది. మీకు మీరు సాటిస్ఫై అయ్యే జాబ్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. పాజిటివ్ గా చూపిస్తుంది. ప్రెజెంట్ ఏంటంటే మీరు కొంచెము కామ్ గా ఉండి కొంచెం బ్రెయిన్ కి అండ్ బాడీకి రెండింటి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాల్సిన టైం అన్నమాట. రెస్ట్ ఇచ్చి కొంచెం మెడిటేషన్ చేసుకోవడము, కొంచెం పీస్ఫుల్ గా ఉండడము, కొంచెము పాస్ట్ గురించి ఆలోచించకుండా కొంచెం వాకింగ్‌కి వెళ్ళడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, ఫిజికల్ ఎక్సర్‌సైజులు కానివ్వండి, యోగా లాంటివి, మెడిటేషన్ లాంటివి ఇలాంటివి చేసుకుంటే గనక మీకు కొంచెం ఇప్పుడున్న సిట్యుయేషన్ నుంచి స్లోగా రికవరీ అయితే అవుతారు. తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో మీ ఏదైతే సమస్య ఉందో, మీకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో మీ సమస్యకి తప్పకుండా యూనివర్స్ అనేది సొల్యూషన్ అనేది చూపిస్తుంది. సో పైల్ నెంబర్ 3 వాళ్ళకి అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు? మీరు అసలు ఏం చెయ్యాలి? చూద్దాం. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటనే చూద్దాము. తొందరలోనే తప్పకుండా మీకు ఏదైతే సొల్యూషన్ ఉందో తప్పకుండా సమస్యకు పరిష్కారం అనేది వస్తుంది. అది కూడా మీకు పాజిటివ్ గానే వస్తుంది. సమస్యకు పరిష్కారం అండ్ తొందరలోనే ఏవైతే ఈ 3 కార్డ్స్ వచ్చాయో ఈ 3 కార్డ్స్ ఏంటంటే మీ ఉన్న ప్రాబ్లమ్ ని ఫ్యూచర్ లో తప్పకుండా ఒక సొల్యూషన్ మీకు అనుకూలంగా వస్తుంది. అది మీ పార్ట్నర్ విడిపోతే పార్ట్నర్ తిరిగి రావడం కానివ్వండి, లేకపోతే జాబ్ లాస్ అయితే జాబ్ రావడం కానివ్వండి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడం కానివ్వండి, స్లోగా జరుగుతాయి అనమాట. స్లోగా ఒకేసారి మొత్తము రికవరీ అయిపోతారని కాదు, స్లోగా కొంచెం కొంచెంగా మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి కంపల్సరీ. కానీ అసలు ఎందుకు మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే ఎవరో థర్డ్ పార్టీ అంటే ఎందుకో మీరు మాటలు ఎదుటి వాళ్ళని మీ పార్ట్నర్ కానివ్వండి ఎదుటి వాళ్ళని కొంచెము బాధ పెట్టాయి బాగా అన్నమాట. మీ మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాగా హర్ట్ అయ్యారు. బాధ అనేది పడ్డారు. వాళ్ళ మనసు బాగా బాధపడింది అనమాట. దానివల్లే ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. తప్పకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు. జాబ్ పరంగా అయినా కూడా అంతే అన్నమాట. మీ మాటల వల్లనే ఏదైతే మీ వర్డ్స్ అనేవి మీరు కంట్రోల్లో చేసుకోవడం అనేది చాలా అవసరం. మీ వర్డ్స్ కంట్రోల్లో ఉంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తొందరలోనే ఈ సమస్య అనేది తొందరగా సొల్యూషన్ అనేది వస్తుంది.
వాళ్ళు ఏందంటే కొంచెం మిమ్మల్ని బాధపడడం వల్ల మీరు మాటలకి వాళ్ళు బాధపడి మీరు వద్దు అన్న సిచ్యువేషన్ లోకి వచ్చేసారనమాట. ఒకవేళ మీరు జాబ్ విషయంలో అయితే కనుక ఏదైతే మీరు ఎవరైనా కోపంగా మాట్లాడితే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం వల్ల వాళ్ళు హర్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చే విధంగా సిచ్యువేషన్ అయితే జరిగింది. ప్రెజెంట్ మీరు తీసుకోవాల్సింది ఇక్కడ ఈ రెండు ఒకే కార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే మెసేజ్ మీరు ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. దేనికి? మీ మాటలకి అంటే మీ బాడీకి రెస్ట్ ఇవ్వాలి అండ్ మీ అంటే బాడీకి రెస్ట్ ఇవ్వాలి, మీ మైండ్ కి కూడా రెస్ట్ ఇవ్వాలి, మీ మనసుకు కూడా రెస్ట్ ఇవ్వాలి, బ్రెయిన్ కి కూడా రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మీ ఆలోచన విధానం అనేది ఎప్పుడైతే నెగిటివ్ గా వెళ్ళిపోతుందో సమస్యలు అనేవి కూడా పెరిగిపోతా ఉంటాయి. మీ బ్రెయిన్ కి అండ్ బాడీకి రెండింటికి కూడా రెస్ట్ అనేది చాలా అవసరము. రెస్ట్ ఇస్తే కనుక అతి తొందరలోనే మీరు తప్పకుండా ఈ ప్రాబ్లం నుండి స్లోగా రికవరీ అయిపోతారు అనమాట. తప్పకుండా ఒకవేళ నో కాంటాక్ట్ లో ఉన్న బ్రేకప్ లో ఉన్న మీ పార్ట్నర్ గురించి అయితే తప్పకుండా మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ కి అనేది కూడా చూద్దాము. If you believe, trust, success, perfect timing, get more information, there is something better, టేక్ యాక్షన్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దానికి మీ సైడ్ నుంచి ఒకవేళ సమస్య ఉంటే కనుక తప్పకుండా మీ సైడ్ నుంచి తప్పకుండా యాక్షన్ తీసుకొని మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడితే కనుక తప్పకుండా ఇప్పుడున్న సొల్యూషన్ ప్రాబ్లంకి ఇంకొంచెం మీరు తెలుసుకొని ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని తెలుసుకొని మూవ్ ఆన్ అయితే కనుక తప్పకుండా మీకు తొందరలోనే ఇఫ్ యూ బిలీవ్, ట్రస్ట్, సక్సెస్ఫుల్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, సంథింగ్స్ బెటర్, టేక్ యాక్షన్. తొందరలోనే ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం కొన్ని రోజులు ఏం చేయాలంటే ప్రశాంతంగా డైలీ ఒక 1 hour అయినా కూడా మీరు మెడిటేషన్ కానివ్వండి లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని మీ బ్రెయిన్ కి అండ్ మీ మనసుకి కొంచెము బాడీకి కూడా రెస్ట్ అనేది ఇచ్చి పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకుంటే కనుక తప్పకుండా తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటే కనుక తప్పకుండా సొల్యూషన్ అనేది వస్తుందని చెప్తున్నారు యూనివర్స్. ఇది పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 3 కనెక్ట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. సో ఇదనమాట. ఎవరికైతే పైల్ నెంబర్ 1 కానివ్వండి 2 కానివ్వండి 3 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి క్లైమ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం వల్ల మీలాంటి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.